రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరిగిన ఈ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు కఠినంగా అమలు చేశారు. పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో సిబ్బంది లోపలికి అనుమతించలేదు. రైట్ ఇక ఈ నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఇవాళ దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్షలు కాసేపు క్రితమే 5 గంటల 15 నిమిషాలకు ముగిసింది. ఈ నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా గత నెల 23వ తేదీన మొదట నీట్ పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలో ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో మళ్ళీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసి మరోమారు ఇవాళ నిర్వహించింది. దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది పైగా ఈ నీట్ పరీక్షలు అయితే రాస్తూ వస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకే చేరుకున్నటువంటి విద్యార్థులు దాదాపు గంటల తరబడి గేట్ వద్ద చూడొచ్చు. పరీక్షా కేంద్రం వద్ద ఇప్పుడు మనం తిరుపతిలోని శ్రీ ఆర్ట్స్ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము. తమ పిల్లల రాక కోసం వారి తల్లిదండ్రులు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు కూడా చూడొచ్చు. ముఖ్యంగా అదే పిల్లలు ఎలా పరీక్ష రాశారు అనే ఆతృతతో పిల్లల తల్లిదండ్రులు అయితే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్షల విధానం కూడా పూర్తిగా ఇవాళ పరీక్షలు ముగించుకుని పూర్తయింది. ఇప్పుడే పిల్లలు ఒక్కొక్కరుగా పరీక్షా కేంద్రం నుంచి కూడా బయట వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడమే కాకుండా పరీక్షా కేంద్రాల్లో ఉన్న పరీక్షలు జరిగే ప్రాంతాల్లో కూడా అన్ని జిరాక్స్ సెంటర్లన్నింటినీ కూడా క్లోజ్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపట్టింది. అత్యంత పకడ్బందీ వాతావరణంలో ఈ పరీక్షలు అయితే జరిగాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇవాళ తిరుపతిలో దాదాపు 9 కేంద్రాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన 9 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు జరిగిన నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు చేరుకున్నటువంటి విద్యార్థులు 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకులు అనుమతించకుండా బయట తిరిగి పంపించేసిన ఘటనలు కూడా మనం చూసాము. అయితే ఇవాళ ఇప్పుడే కాసేపు క్రితమే పరీక్షలు ముగించుకొని ఒక్కొక్కరుగా వీళ్ళు కేంద్రం నుంచి కూడా బయట వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు పరీక్షలు ఎలా రాశారు ఏంటి అనేది వారి తల్లిదండ్రుల్లో ఆతృత అయితే నెలకొని ఉన్నదని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదిలా ఉండగా పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రుల యొక్క సమూహం అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. దీని కారణంగానే ఇప్పుడు చూడవచ్చు మరో 5-10 నిమిషాల్లో విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి తమ తల్లిదండ్రులకు వచ్చి వాళ్ళు ఎట్లా రాశారు ఏంటి అనే సమాచారం ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఇది పరీక్షా కేంద్రాల వద్ద ఇవాళ ప్రశాంతమైన వాతావరణంలో నీట్ పరీక్షలన్నీ కూడా ముగిశాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యల నడుమ ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్షలు ముగిశాయని కూడా తెలుస్తూ ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద